హాయ్ అందరికీ. ఈరోజైతే నేను ఇంట్లోనే హోమ్మేడ్ ప్రోటీన్ పౌడర్ చేద్దాం అనుకుంటున్నా మా పిల్లల కోసం. మా నిశాంత్ అయితే ఈ మధ్య కొంచెం నైట్లో పాలు మానేశాడు. సో ఇంకా రోజు మార్నింగ్ పొద్దున్నే పాలలో కలిపిద్దామని డిసైడ్ అయ్యా. ప్రాసెస్లోకి వెళ్తే 1 కప్ బాదం పప్పు, 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు పల్లీలు, 1 కప్పు మకానా, 1/2 కప్ వాల్నట్స్, 1/2 కప్ పిస్తా పప్పు, 1 టీ స్పూన్ పంప్కిన్ సీడ్స్, 1 టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 టీ స్పూన్ చియా సీడ్స్, 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మిక్సీ పడదామన్న టైంకి మా మిక్సీ పనిచేయడం లేదు. మా ఆయనకి చెప్తే ఇప్పుడు కుదరదు, నాకు పని ఉంది అన్నాడు. సరే ఏం చేస్తామని చెప్పేసి నెక్స్ట్ డే పడదామని ఒక డబ్బాలో వేసి ఉంచా. సడన్గా మళ్ళీ ఏమైందో తెలియదు కానీ పిల్లల కోసం అనుకున్నట్టున్నాడు. వెళ్ళి మిక్సీ రిపేర్ చేయించుకొని వచ్చాడు. ఇంకా వెంటనే మిక్సీ పట్టేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టా. వెళ్ళి మా ఆయనని అడిగా, కుదరదు అన్నావు కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళి రిపేర్ చేయించుకొచ్చావు అంటే, నీకోసం అయితే వెళ్ళేవాడిని కాదు కానీ పిల్లల కోసం కదా అందుకే వెళ్ళాను అని అన్నాడండి. ఎంత అన్యాయం చూడండి. ఏదేమైనా హోమ్మేడ్ ప్రోటీన్ పౌడర్ చేద్దాం అనుకున్నాను, చేసేసాను. ఇదండి ప్రోటీన్ పౌడర్ వెనకాల ఉన్న చిన్న స్టోరీ. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.